హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అరుణ మోరల్ స్టోరీస్. ఈరోజు మళ్ళీ మరొక మంచి స్టోరీతో వచ్చేసాను. మరి స్టోరీలోకి వెళ్ళిపోదామా? ఒక అడవిలో ఒక కోడి 5 గుడ్లు పెట్టింది. ఆ 5 గుడ్లలో 4 గుడ్లు పగిలి పిల్లలు బయటకు వచ్చాయి. ఆ కోడి 4 పిల్లల్ని బయటకు తీసుకొని వెళ్తుంది. ఆ కోడి అలా వెళ్ళిందో లేదో, ఆ ఉన్న ఒక్క గుడ్డు నుంచి టిక్ టిక్ అని సౌండ్ వస్తుంది. ఇంకేముంది, ఆ గుడ్డులో నుంచి ఒక పిల్ల బయటకు వస్తుంది. వాళ్ళమ్మ అక్కడ లేకపోయేసరికి వాళ్ళ అమ్మని ఎత్తుక్కుంటూ అడవిలోకి వెళ్తుంది ఆ కోడిపిల్ల. ఆ కోడిపిల్ల చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ ముద్దుగా చిక్ చిక్ అనుకుంటూ అరుస్తుంది. అలా వెళుతున్న కోడిపిల్లకి ఒక గేదె ఎదురొస్తుంది. ఆ గేదెని ఆ కోడిపిల్ల ఆపి ఇలా అని అడుగుతుంది, నువ్వేనా మా అమ్మవి అని ఆ కోడిపిల్ల ముద్దు ముద్దు మాటలతో ఆ గీదని అడుగుతుంది. అప్పుడు ఆ గీద ఇలా సమాధానం ఇస్తుంది, నేను కాదమ్మా మీ అమ్మని. నన్ను చూసావా, ఎంత నల్లగా పెద్దగా ఉన్నానో. మీ అమ్మ నాకంటే చాలా చిన్నగా ఉంటుంది అని గీద అంటుంది. ఆ గీద అలా అనేసరికి కోడిపిల్ల బాధపడుతూ ముందుకు వెళ్తుంది. ఆ కోడిపిల్ల చిక్ చిక్ అని అరుచుకుంటూ వెళ్తుంటే కోడిపిల్లకి మేక ఎదురొస్తుంది. మేకని నువ్వేనా మా అమ్మవి అని అడుగుతుంది. అప్పుడు మేక, నేను కాదమ్మా మీ అమ్మని. నాకు చూసావా, 4 కాళ్ళు ఉన్నాయి. మీ అమ్మకి నీకులాగే 2 కాళ్ళు, నాకంటే చిన్నగా ఉంటుంది. ఆ మేక అలా అనగానే కోడిపిల్ల మళ్ళీ బాధపడుతూ ముందుకెళ్తుంది. మళ్ళీ కోడిపిల్ల అలా వెళ్తూ ఉండగా దానికి ఒక కాకి ఎదురొస్తుంది. కాకిని కోడిపిల్ల ఎలా అడుగుతుంది, నాకులాగే నీకు 2 కాళ్ళే ఉన్నాయి, చాలా చిన్నగా కూడా ఉన్నావు, నువ్వేనా మా అమ్మవి అని కోడిపిల్ల ముద్దుగా అడుగుతుంది. అప్పుడు కాకి ఇలా సమాధానం చెప్పింది, చూడమ్మా, నాకు కూడా 2 కాళ్ళే ఉంటాయి, కానీ నేను మీ అమ్మని కాదు అని అంటుంది కాకి. కాకి మాటలకి ఆ కోడిపిల్ల, అయ్యో, ఇక నేను మా అమ్మని చూడలేనా అనుకుంటూ అక్కడి నుండి ఆ కోడిపిల్ల వెళ్ళిపోతుంది. వంతెన దగ్గర స్నానం చేస్తున్న బాతు దగ్గరికి వచ్చిన కోడిపిల్ల, నువ్వేనా మా అమ్మవే అని అడుగుతుంది. నేను కాదమ్మా మీ అమ్మని అని అంటుంది బాతు. కోడిపిల్ల మాటలు విన్న ఒక పావురం అక్కడికి వస్తుంది. ఆ పావురం కోడిపిల్లతో ఇలా అంటుంది, చూడమ్మా, మీ అమ్మ ఈ కాలువకు అవతల కొంచెం దూరంలో ఉంది. నువ్వు ఇటు గనక వెళితే మీ అమ్మ ఖచ్చితంగా కనపడుతుంది అని అంటుంది పావురం. పావురం ఆ మాట చెప్పగానే కోడిపిల్ల చాలా సంతోషపడుతుంది. కోడిపిల్ల తన తల్లి కోసం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా కొంత దూరం వెళ్ళాక కోడిపిల్లకి వాళ్ళ అమ్మ కనిపించగానే చాలా సంతోషిస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ స్టోరీ కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరొక మంచి స్టోరీతో రేపు వచ్చేస్తా. బాయ్.